వరంగల్ ఉన్నాం. మహారాష్ట్ర వెళ్తున్నాం. చెల్లపల్లి స్టేషన్ చాలా పెద్ద జంక్షన్ చేసారు కదా, మాకు ఇంటికి చాలా దగ్గరలో అయిపోయింది, మంచిగా అయిపోయింది. పెద్ద సికింద్రాబాద్ వెళ్ళాల్సి వస్తుండే. అటు సైడ్ కట్టిరా, మస్తుంది కానీ స్టేషన్ చూడాలి. ఇది పాతదా స్టేషన్? అదే చిన్నగా ఉండే, ఇప్పుడు దీన్ని జంక్షన్ చేసిర్రు. చాలా బాగుంది. అసలు ఓపెనింగ్ అయినప్పుడు టీవీలో చూసినాము. సూపర్ ఉంది స్టేషన్ అయితే, చాలా బాగా చేసిర్రు. మహారాష్ట్ర వెళ్తున్నాం పెళ్ళికి. సికింద్రాబాద్ లాగా వేసి చూడండి జంక్షన్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసినాం. ఫాస్ట్గా వచ్చినాము. కొంచెం దూరం వచ్చే వరకు చెద్దలు మర్చిపోతాం. మళ్ళీ వెళ్ళినాం ఇంటికి. మేము ఎక్కువ దూరం రాలేదు, కొంచెం ఇంటి నుంచి కొంచెం దూరంలో రాగానే మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు. వెళ్ళినాం, తీసుకొని వచ్చేసినాం. ఫుల్ ట్రాఫిక్. కారు అక్కడ కొంచెం దూరంలో పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చినాం అనమాట. ట్రాఫిక్లో ఆగితే మళ్ళీ ట్రైన్ ఇప్పటికీ లేట్ అయింది. రైట్ టైంకి ఉందంటే ఈరోజు. లిఫ్ట్ ఉంది కానీ స్టేషన్లో లిఫ్ట్లో రాకుండా మేము మెట్లెక్కి వచ్చినాం. దమ్దమ్ వస్తుంది. బావా పెద్దోడు వచ్చిండు సెండోకి ఇవ్వడానికి. పెళ్లి బ్లాగ్లు వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్. అదేనా చాలా పెద్ద చేశారు జంక్షన్ అయిపోయింది సికింద్రాబాద్లో. మాకు చాలా మంచిగా అయిపోయింది, దగ్గరలో ఉంది స్టేషన్. ట్రైన్ వచ్చేసింది, మేము ఎక్కే ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ట్రైన్ జర్నీ వాడు ఇంకానే ఉంటాడు, మేము ఇద్దరం వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ అయితే వెళ్తుంది, కదిలింది. మా అబ్బాయి వెళ్ళిండు. చాలాసేపు ఆగింది కదా ట్రైన్. 50 minutes ఆగుతుంది అన్నారు. చాలాసేపు ఆగింది. తిరుపతి నుంచి వస్తున్నారు ట్రైన్. అమ్మా మా బాబీకి హాలిడేస్, ఊరికి వెళ్తున్నాం ఒక 2 days. అంతసేపటి టిఫిన్ తింటున్నాం. మేమైతే టిఫిన్ తెచ్చుకున్నాం, తినాలి ఇంట్లో తినరాలేదు. టిఫిన్ తెచ్చుకున్నాం. టిఫిన్లో పులిహోర తెచ్చుకున్నాము. పులిహోర వేసిన చపాతీ అండ్ ఆలూ ఫ్రై తినాలి. ఇది 3 మసీదు, పైన మిడిల్, ఇది 3 ఒక దగ్గర వచ్చినాయి మాకు. రైల్వేనే ఉంటుంది. చెల్లపల్లి స్టేషన్ చాలా పెద్ద జంక్షన్ చేసిరు. చూడండి ఎంత పెద్దగా ఉంది స్టేషన్. ఇంకా రెనోవేషన్ అయితేనే ఉంది. చాలా పెద్ద స్టేషన్ చేసిరు. మాకైతే చాలా మంచిగా అయిపోయింది, మాకు చాలా దగ్గరలో. సికింద్రాబాద్కి వెళ్ళాలంటే 1.5 hour పడుతుంది. మంచిగా అయిపోయింది దగ్గర స్టేషన్ చెల్లపల్లి. చెల్లపల్లి స్టేషన్ అదే ఇంకా అయిపోయింది, రెనోవేషన్ అయిపోయింది. ఇంకా చాలా ట్రైన్స్ ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. తిరుపతి కూడా ఇక్కడ నుంచే. తిరుపతి ట్రైన్ ఇది, తిరుపతి నుంచి వచ్చింది తిరుపతి ట్రైన్.
తినేదా బావా అప్పుడే ఆడే ఆకలేదు తిందాం. ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము. బావా గులాబ్ జామ్ కూడా తెచ్చుకున్నాము. తిన్నాక అన్నం తిన్నాక చపాతి తిన్నాక గులాబ్ జామ్ కూడా తింటాము. మొన్న భావేష్ బర్త్డే అయింది కదా, బర్త్డే చేసిన గులాబ్ జామ్ అదే మొన్న వెనస్డే రోజు అయితే అది కూడా తెచ్చుకున్నాము. ఒక 5 తెచ్చుకున్నాము. నేనైతే అసలు చేసి 2 days అయింది కానీ ఒక్కటి కూడా తినలేదు. అట్లానే ఉంటుంది. నేను ఏమైనా చేయడమే పని కానీ తినను. ఇక అంతే తిందామని చెప్పి తీసుకొచ్చిన ట్రైన్లో తిందాం. ఓకే తిన్నాక కలుస్తా అండి. తినేసాం. చాలా అలసిపోయినట్టు చాలా పని అయింది. నిన్న సడన్గా అసలు ఫిక్స్ అయింది వెళ్దామని అనుకుంటున్నాం కానీ మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ ఇంకా అనమాట కార్పొరేట్ చేసిన నుంచి కొంచెం నాకు షాపింగ్ ఉంటుంది కదా లేడీస్కి అని చెప్పి వాళ్ళ పొద్దుచ్చి వంట మళ్ళీ ప్యూర్ పెద్దోడు చేసి పెట్టినట్టు 2 రోజులకి వాడికి తినని కావాలి కదా, ఏం చేసుకుంటాడని చెప్పి పులిహోర చేసుకుంటాడు. వాడికి ఇష్టం పులిహోర. 2 days నాకు టెన్షన్ ఉండదు. తిన్నాము. అలసిపోయినట్టు అయ్యింది. పడుకుంటూ అయ్యాను. నిద్ర వస్తుంది నాకు. మళ్ళీ మార్నింగ్ కలుస్తాం. ఓకే అండి, పడుకుంటాము. మార్నింగ్ కలుస్తాము. బాయ్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, 4:30 అవుతుంది టైం. వచ్చింది స్టేషన్ దిగాలి. తర్వాత కలుస్తా. ఎంత వర్షం పడుతూనే ఉంది. రెడీ ఉన్నాం. ఇక్కడ గేటేసే బాగా కనిపిస్తుంది. 1 minute ఒక 1 minute ఆగుతుందంట ట్రైన్.